ఏంటండి చేతిలో ఆకులేంటి అనుకుంటున్నారా? మా అమ్మను పొట్టికి ఇడ్లీ చేయమని అడగాలి. మా అమ్మ చేస్తానండి, అది ఎలాగో చూడండి. మా అమ్మ పొట్టికి ఇడ్లీ కోసం పప్పు నానబెట్టుకుంది, దాంట్లోకి రైస్ కూడా నానబెట్టుకుంది. చాలామంది ఇడ్లీ నూకతో చేసుకుంటారు, కానీ మేము రైస్తో చేసుకుంటాం. రైస్తో చేసుకున్న చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. మా అమ్మ ఫస్ట్ పప్పు గ్రైండ్ చేస్తుంది. అమ్మ రైస్లో అటుకులు కూడా కలిపింది. దోశల పిండిలా కాకుండా ఇడ్లీ నూకలా బరకగా ఆడుకోవాలంట. చూసారు కదా, ఇలా బరకగా ఆడుకోవాలంట. కోసం ఈ పనసాకుల్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. చూసారా, ఒకటి నార్మల్ పిండితో, ఒకటేమో రాగి పిండితో. కొంచెం ఆయిల్ వేసుకుంటే స్మూత్గా వస్తాయంట. ఫోల్డింగ్ చేసుకున్న ఆకులో ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న ఆకులో రాగి పిండి కూడా వేసుకోవాలి. రెడీ చేసేసుకున్నాం. చూసారు కదా, ఇలా మరిగించుకున్న వాటర్లో మనం రెడీ పెట్టుకున్న గిన్నె కూడా చూడండి, ఇడ్లీ అయిపోయింది. మనం తినడమే లేటు. పొట్టికల ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేస్తాం మనము. రెడీ అయిపోయింది పొట్టికల ఇడ్లీ. స్మూత్గా ఉంది. చాలా బాగుందమ్మా.